గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రతి ఒక్కరు కూడా వచ్చి రాముని గురించి రీసెర్చ్ చేసి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాల్మీకి రీసెర్చ్ సెంటర్. అసలు రామాయణంలో ఎన్ని ఘట్టాలు ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని ఆన్సర్స్ ఉంటాయి. రామాయణం అనేది అసలు ఎలా పుట్టింది, దీనికి సంబంధించి చాలా క్వశ్చన్స్. అసలు రాముడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు, అసలు రామాయణంలో అంటే ఆ రాముడి కాలంలో ఎలాంటి ప్రజలు ఉండేవారు, ఎలాంటి న్యాయాలు జరిగేవి, ఎలాంటి చట్టాలు అమలు చేసేవారు, అలాంటి అనేక రకాల క్వశ్చన్స్కి అయితే తెలుసుకునేందుకు మనమైతే వచ్చేస్తాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్మీకి గారి విగ్రహంతో మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ప్రతి ఒక్క ఘట్టాన్ని కూడా ఇక్కడ అద్భుతంగా చూపిస్తూ ఒక బుక్ ని కూడా ముందు మన ముందు డిస్ప్లేలో ఉంచారు. అదే విధంగా అలా కొంచెం వెళ్ళినట్టయితే రామాయణానికి సంబంధించి మనం ఎప్పుడు ఒక బుక్ రామాయణం బుక్ ఉంటుంది, అది చూస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా క్వశ్చన్స్, రామాయణానికి సంబంధించి ఇన్ని బుక్స్ ఉన్నాయంటే అసలు దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి, మనకి తెలిసిన రామాయణం అది ఒకటి సరిపోతుందా, మనం చదివింది ఇదేనా, ఇంకా చదవాల్సింది ఉందా, ఇంకేమైనా తెలుసుకోవాలా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మాత్రం నేను అలా కాసేపు చూస్తూ ఉండిపోయాను. రామాయణానికి సంబంధించి మనకి తెలియాల్సింది ఎంత మ్యాటర్ ఉందా మనం తెలుసుకోవాలి. సో భావి తరాలకి కూడా తెలియజేయాలి. సో నేనైతే ఇక్కడ మ్యామ్ ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్కారం అండి. ఫ్రమ్ ఐడ్రీమ్స్ మీడియా. సో ఇక్కడ ఎంటర్ అయ్యేసరికి వాల్మీకి రీసెర్చ్ సెంటర్. సో రామాయణం గురించి మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నా, లేదు మీరు ఏం చదవాలనుకున్నా, ఏం తెలుసుకోవాలని కానీ రామాయణం అనేసరికి మనకు ఒక బుక్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి అసలు ఏంటి ఇవన్నీ రామాయణంకి సంబంధించినవి, రాముడి చరిత్రతో ముడిపడి ఉండేవా ఇవన్నీ? సార్ మ్యామ్ నాకైతే మాత్రం ఇవన్నీ ఒక అంటే అదొక రకంగా ఉంది, ఇంత ప్రౌడ్ గా కూడా ఉంది. సో మ్యామ్ మీ నేమ్ అండ్ మీరు మేడం. నమస్కారం అండి. సో నేను ఆథర్ని. సో మేము యాక్చువల్లీ తవాస్మే అకాడమీ అని చెప్పేసి ఆల్మోస్ట్ 10 years బ్యాక్ వి స్టార్టెడ్ దిస్ అకాడమీ. ఆ అకాడమీలో నేను శ్రీరామ్ గారు అండ్ జానవి గారు అని చెప్పేసి మేము ముగ్గురం మెయిన్ ఆథర్స్గా. మేము బిట్స్ ఐఐటీలో చదువుకున్నాము, తర్వాత యూఎస్కి వెళ్ళి తర్వాత ఎంఎస్ హైయర్ స్టడీస్ కూడా చేసాము. బట్ ఆ తర్వాత రెగ్యులర్ జాబ్స్ చేసాము. కానీ అందులో మాకు ఏదో కొరత అనిపించింది. డబ్బులు సంపాదిస్తున్నాము, అన్ని అవసరాలు ఉన్నా కానీ ఏదో సమాజానికి చెయ్యాలి అన్నది మాత్రం మైండ్లో ఉండిపోయింది. సో ఏం చేయాలి అని అనిపించినప్పుడు విద్యా వ్యవస్థకి ఏదైనా చేయాలి అని అనిపించింది. విద్యా వ్యవస్థలో ఉన్న కొరత ఏంటంటే మనకి ర్యాంక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ విలువలతో కూడిన విద్య కనుమరుగైంది. చిన్నప్పుడైతే విద్యా బుద్ధులు అని ఉండేది. విద్యా బుద్ధులు నేర్పించండి మా పిల్లలకి అనేవారు. ఇప్పుడు విద్య ఒకటే చాలు, బుద్ధి అవసరం లేదు అని అంటున్నారు. కానీ బుద్ధి చాలా ఇంపార్టెంట్. విలువలతో కూడిన విద్య నేర్చుకుంటేనే అది మనతో లైఫ్ లాంగ్ ఉంటుంది. చాలా మందిలో ఉండే క్వశ్చన్ ఏంటంటే రాముడు దేవుడా మనిషా? రాముడు కంప్లీట్ మనిషేనండి, 100% మనిషి. కానీ మనిషిలా బ్రతికితే దేవతలు కూడా పూజిస్తారు అని మనకి చూపించిన వాడు. సో మనిషిలా బ్రతకడం వల్ల అందరూ ఆయనకి గుడి కట్టి దేవుడిలా పూజించారు. సో రామావతారానికి ముందు ఆయన విష్ణుమూర్తి, రామావతారం అయిపోయాక ఆయన విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడే. కానీ డ్యూరింగ్ రామావతారం ఆయన పర్ఫెక్ట్ మనిషి ఎలా ఉంటాడో అలానే ఉన్నారు. మనిషిలా బ్రతికితే అలా పూజిస్తారు అన్నదానికి నిదర్శనంగా ఆయన మనకి దేవుడు అయ్యాడు. మనిషి అంటున్నారు, అసలు మనిషిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మనల్ని మనం మనిషి అనుకోవచ్చా? అదేనండి, మనకి ఇది $1 billion క్వశ్చన్. మనం ఏమనుకుంటామంటే మనిషి అంటే చక్కగా మాట్లాడగలిగేవాడు అని. కానీ నేర్పిస్తే చిలకలు మైనాలు కూడా మనకన్నా బాగా మాట్లాడతాయి. మనిషి అంటే 16 గుణాలు ఉన్నవాడిని మనిషి అని అంటారట. ఇది వాల్మీకి మహర్షి నారద భగవాను అడుగుతారు. నారద మహర్షి 16 గుణాలున్న మనిషి అంటూ ఉంటాడా, ఆయన ఎప్పుడో ఉన్నాడు, ఫ్యూచర్లో వస్తాడు, ఇలాంటివి చెప్పకు.
సాంప్రతంలోకి నేను చూడగలిగేటట్టుగా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పవయ్యా అని అడిగితే నారద మహర్షి ఆలోచించి, నువ్వు అడిగిన 16 గుణాలు కష్టమే మనిషిలో, కానీ రాముడు, ఇక్ష్వాకు వంశంలో రాముడు ఉన్నాడు, నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని 16 గుణాల గురించి చెప్పారు. సో గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞ, కృతజ్ఞ, ఇలా చాలా ఉన్నాయి. ఈ 16లో ఫస్ట్ గుణవాన్ తీసుకుంటే 10 మందితో అరమరికలు లేకుండా కలిసిపోగలడం మనిషికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం. అలా కలిసినప్పుడు నీ అస్తిత్వాన్ని పోగొట్టుకోకూడదు. అంటే వాళ్ళతో కలుస్తున్నాం కదా అని నీ నియమాలన్నింటినీ వదిలేసుకోకూడదు. కష్టం వచ్చినప్పుడు దిగజారిపోకూడదు అన్నది బ్రేవ్నెస్. గుణవాన్, వీర్యవాన్, ధర్మం తప్పకూడదు, గ్రాటిట్యూడ్, చేసిన మేలు మర్చిపోకూడదు. ఇలా 16 గుణాలని చెప్పి, ఈ 16 గుణాలు కంప్లీట్ గా ఉన్న వ్యక్తి కావాలి అని అంటే నారద మహర్షి ఆన్సర్ గా రామాయణాన్ని సంక్షేపంగా రాముడి చరిత్రగా వివరించారు. సో ఈ 16 గుణాలే కాదు, ఇంకా చాలా గుణాలు ఉన్నాయి అని చెప్పేసి అవన్నీ చెప్తే అప్పుడు వాల్మీకి మహర్షి చూసింది చూసినట్టుగా, మనం క్రికెట్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అంటాం కదా, అలా వాల్మీకి మహర్షి దర్శించి వాల్మీకి రామాయణాన్ని ఆయన డాక్యుమెంట్ చేశారు. సో దాని మీద మేము పరిశోధన చేసి లైఫ్ స్కిల్స్ గా తీసుకున్నాం. శవాస్మి మన గతి మన గమ్యం. Yeah. అసలు అంటే దీనికి రామాయణంకి సంబంధం ఏంటి మ్యామ్? మేమేమనుకున్నామంటే మా ఫోకస్ లైఫ్ స్కిల్స్ ని తీసుకురావడం. సో అందరికీ రామాయణం భక్తి పరంగా చాలా గొప్పది అని తెలుసు, కానీ రామాయణం మనిషికి ఎలా ఉపయోగపడుతుంది, మన డైలీ లైఫ్ లో ఈ స్కిల్స్ ని ఎలా ఎంబెడ్ చేసుకోవడం వల్ల మన లైఫ్ హ్యాపీగా సాగుతుంది, ఆ హ్యాపీనెస్ కోసం ఎలాంటి స్కిల్స్ ను అలవర్చుకుంటే మంచిది అన్న దాని మీద మేము ఫోకస్ చేసి తవాస్మి అని తీసుకొని వచ్చాం. సో ఇదేంటంటే 4 వాల్యూమ్స్ బుక్స్ అండి. సో 1, 2, 3, 4 ఇది మనం ఫస్ట్ ఇంగ్లీష్ లో తీసుకొచ్చాం. దీన్ని వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు 2020లో. ఆనాటి వైస్ ప్రెసిడెంట్ ఆయన. సో ఆయన బుక్ చాలా బాగుందని చెప్పేసి ఆయన రిలీజ్ చేశారు. సో ఈ 4 బుక్స్ లో ఏంటంటే వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా, మనకి చాలా వరకు సినిమా నాలెడ్జ్, యాక్చువల్ గా ఇది జరిగిందా లేదా అన్నది మనకి క్లారిటీ లేదు. సో అందుకని తెలియడం కోసం 2 వాల్యూమ్స్ అంటే 1.5 వాల్యూమ్ మనకి వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా ఇచ్చాం. తర్వాత 16 క్వాలిటీస్ అని మాట్లాడాను కదా, అలా ఒక్కొక్క క్వాలిటీని తీసుకుని దాన్ని 360 అనాలిసిస్, అంటే ఏంటా గుణము, ఈ గుణం నేటి సమాజానికి ఎందుకు అవసరం, అది నేను అలవర్చుకోవడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి, ఎలా అలవర్చుకోవచ్చు, అలవర్చుకోవడంలో వచ్చే అడ్డంకులు ఏంటి, ఆ అడ్డంకుల్ని ఎలా అధిగమించాలి, ఇలాంటి ఒక 360 అనాలిసిస్ జరుగుతుంది. ఇది నేను ఒకళ్ళు మాట్లాడుతుంటే బోరింగ్ అనిపిస్తుంది, అందుకనే మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే తండ్రి కూతుళ్ళ సంభాషణగా తీసుకోవచ్చు. నువ్వు 10 మందితో కలిస్తేనే, క్వశ్చన్స్ కూడా ఆ 10 మంది కూడా మంచోళ్ళు అవ్వచ్చు, చెడ్డోళ్ళు అవ్వచ్చు. 10 మందితో కలిస్తేనే నీకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నిలబడతారని చెప్తారు. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుంది, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, మరి చెడ్డవాళ్ళతో కూడా కలవమంటావా? నువ్వు మంచికి దగ్గరగా ఉండకపోయినా పర్లేదు, కానీ చెడుకు దూరంగా ఉండాలి. సో చెడుకు దూరం ఉండాలి, మంచికి దగ్గరగా ఉండాలి, ఇలా నువ్వు ప్రవర్తించాలి. అలా అంటే మరి చెడు లేనివాడు అంటూ ఉంటాడా? నీ ఫ్రెండ్ లా వాడిని మంచి వారి వైపు మలచే ప్రయత్నం చేయాలి, అంతేగాని వాడి చెడు నువ్వు తీసుకో. ఇవన్నీ అంటే మనం మాట్లాడుకోవడం వరకు ఓకే, కానీ ఒక మనిషిని ఇప్పుడు నేనే ఉన్నాను, ఇలా కాదమ్మా ఇలా ఉన్నామని నేను యాక్సెప్ట్ చేయగలుగుతాను. ఇప్పుడు అందుకనే మనం ఇందులో ఏం చేసామంటే కొన్ని వర్క్ షీట్స్ పెట్టామండి. ఇప్పుడు రాముడు ఒక కేస్ స్టడీ, రావణాసుడు ఒక కేస్ స్టడీ. ఇందులో మనం ఒక వర్క్ షీట్స్ పెట్టాం. వర్క్ షీట్ లో ఎలా ఉంటుందంటే రాముడు, రావణాసుడు, వీళ్ళిద్దరి మధ్య కామన్ క్వాలిటీస్ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య యూనిక్ క్వాలిటీస్ ఏంటి. ఇద్దరూ బాగా చదువుకున్నారు, ఇద్దరూ గొప్ప వంశంలో పుట్టారు, ఇద్దరికి బాగా డబ్బులు ఉన్నాయి, కానీ నేను ధర్మం పక్కన వాళ్ళకి చెప్తాను, నేను పాటించను అన్నవాడు రావణాసుడు. నేను ఇంత ధర్మాన్ని నేర్చుకున్నా పాటిస్తాను అన్నవాడు రాముడు. ఈ రోజు రాముడు గురించి గొప్పగా చెప్పుకుంటున్నామా, రావణాసుడు గురించి గొప్పగా చెప్పుకుంటున్నావా? రాముడు గురించి. నువ్వు లైఫ్ లో ఎదగాలి అంటే నువ్వు పాటిస్తేనే ఎదుగుతావు. సో దీనికోసం మనం కేస్ స్టడీస్ ఇచ్చాం. సో వాళ్ళకి ఇప్పుడు నేను వచ్చి నువ్వు కోపం తగ్గించుకో, కోపాన్ని కంట్రోల్ చేసుకో అంటే నచ్చదు, అందుకనే మేము చిల్లర్స్ ఈ వర్క్ షీట్స్ చేయించాం. ఇప్పుడు రాముడు ఈ టైంలో కోపాన్ని ప్రదర్శించాడా, ప్రదర్శించలేదా, ఎలా కంట్రోల్ చేసుకున్నాడు, మనకు వచ్చేటప్పుడు ఎలా హ్యాండిల్ చేశాడు, అలా నువ్వు హ్యాండిల్ చేయగలవా? హ్యాండిల్ చేస్తే రాముడు కోపాన్ని కంట్రోల్ చేసుకుని హ్యాండిల్ చేయడం వల్ల తన చుట్టూ ఉన్న వాళ్ళు తనకి దూరం అవ్వలేదు.
అందరినీ కలుపుకొని ముందుకెళ్ళాడు. ఇప్పుడు నీ కోపం వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నేను దూరం వెళ్ళిపోయారు అనుకో, నువ్వు సాధిస్తున్నావా పడిపోతున్నావా? నువ్వు సాధించాలి, పైకి ఎదగాలి అని అనుకుంటున్నావు కదా. సో అప్పుడు నీ కోపాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవన్నీ వినడం వరకు బాగుంటుంది. ఒకళ్ళు మనకి హాని చేసినా మనం వాళ్ళకి హాని చేయకూడదు. ప్రేమతో అంటే యువతల మనం ఆ ఉద్దేశంతో ఉన్న అవతల వ్యక్తులు అసలు అంటే ఇంకా మారుదాం ఛాన్స్ ఇస్తున్నారు కదా. సరే క్షమించే గుణం మారు ఎందుకు అనే ఆలోచన గాని అలాంటి క్యారెక్టర్ గాని ఎదుటి వ్యక్తిలో ఉందంటారా ప్రస్తుతం? అంటే మనం ఎక్స్ట్రీమిటీస్ లో ఏదైనా ఆలోచిస్తే పొసగదండి. Yes. ఇప్పుడు నేను ఏదో వాళ్ళని చంపేసేటట్టు వచ్చేస్తే నేను అప్పుడు రిటాలియేట్ అంతవరకు వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు నన్ను ఎవరైనా వచ్చి ఒక తిట్లు తిట్టారు, వెంటనే నేను ఓకే వాడు 10 తిట్టాడు కాబట్టి నేను 20 తిట్టేయాలి అంతవరకు వెళ్ళనవసరం లేదు. 10 తిట్లు తిట్టాడు, ఎందుకు తిట్టాడని ఒకసారి నేను ఏమైనా ఆలోచించగలనా? ఒకవేళ నేను చేసింది తప్పు కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసే ఆప్షన్ నేను ఉందా లేదా, అంతవరకు ఎందుకు ఆలోచించకూడదు అన్నదే మన ఆలోచన. సో ఎక్స్ట్రీమిటీస్ లో అందరూ తప్పులు చేసేస్తుంటే వాళ్ళని సమర్థించాలా అని అంటే ఇప్పుడు అలా కాదు, తప్పుని ఎదుర్కోవాలి. కానీ చిన్న చిన్న వాటికే ఎక్స్ట్రీమిటీస్ లో మనం ఆలోచించకూడదు. ఇప్పుడు మనం చూసామంటే ఒక రిలేషన్ లో మాటి మాటికి డివోర్స్లు ఎక్కువైపోతున్నాయి, రైట్? ఒక ఫ్రెండ్షిప్ ఏంటి, ఏ రిలేషన్ అయినా వాడు నన్ను ఆ మాట ఎందుకు అనాలి, నేనేం చేయకపోతే అని ఒకప్పుడు ఏంటి, ఒక మాట అంటే పడితే తప్పేంటి అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని అనేది ఏంటి, నేను బయటికి వెళ్ళిపోతాను, నేను స్వతంత్రంగా బతకలేనా, నేను సంపాదించుకోలేనా, వాడు నాకు అవసరమా, అది నాకు అవసరమా, ఇంతవరకు ఎందుకు వెళ్ళాలి? ఎందుకు మన ఓల్డెన్ డేస్ లో ఫ్యామిలీస్ కలిసికట్టుగా ఉండగలిగేవారు, తోటి కోడళ్ళైనా కజిన్స్ అయినా ఉమ్మడి కుటుంబాలైనా చక్కగా ఉండేవారు, కష్టాన్ని షేర్ చేసుకునేవారు. రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వాళ్ళిద్దరి మధ్యనే తెలిసింది. ఆ అమ్మాయి ఆర్ హయ్యర్ పొజిషన్ కి వచ్చిందనో లేకపోతే ఆ అబ్బాయి హైయర్ పొజిషన్ కి వెళ్ళి వాళ్ళలో వాళ్ళకే పడట్లేదు. సో అలా ఉండకూడదు. రాముడు సీత అనే ఎగ్జాంపుల్ చెప్పిన వాళ్ళు అన్ని కష్టాలు ఎదుర్కొన్నా వాళ్ళ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం, ఫ్యామిలీని ఎలా సపోర్ట్ చేసుకున్నారు, ఫ్యామిలీ గురించి వాళ్ళు వనవాసం ఇవన్నీ అన్నదమ్ముల్ని ఎలా మేనేజ్ చేసుకున్నారు, సో అడవిలో పడ్డ కష్టాలు ఇవన్నీ అంటే సీతారాముల్లా ఉండండి అని చెప్పిన అంటే రాముడిని ఇంకెలా అనాలంటే రాముడిలా నేనేమి భార్యను వదిలేదు ఇలా స్టార్ట్ చేస్తున్నారు. అసలు రాముడిలా భార్యను చూసుకున్న వ్యక్తి అంటూ ఎవడూ లేడు. మీరు పతివ్రతల పేర్లు విన్నారు కదా, పతివ్రతల పేర్లు చెప్పండి. అనసూయ, సతీ సావిత్రి, ఉన్నారు కదా చాలా మంది. పత్ని వ్రతుడి పేరు చెప్పండి. పతియే ప్రత్యక్ష వాళ్ళు ఉన్న పేర్లు చెప్పారు, మరి పత్నినే వ్రతంగా చేసుకున్న వాళ్ళు ఒక పేరు చెప్పండి. అంటే పతియే ప్రత్యక్ష దైవం అని బ్రతికిన వాళ్ళని మనం గొప్పగా అనుకుంటున్నాము, పత్నిని గుండెల్లో పెట్టుకున్న వాడిని పత్ని వ్రతుడు, ఏకపత్ని వ్రతుడు అని మనమే మాట్లాడుతూ ఓ మాట, ఇంకొకసారి సీతను అనుమానించాడని మాట్లాడుతాం. కానీ అసలు రాముడు సీతను అనుమానించనే లేదు, రాముడు సీతని అగ్ని పరీక్ష పెట్టనే లేదు, తను వాలంటరీగా అగ్ని ప్రవేశం చేసింది అమ్మ. సో ఇదే పెద్ద కాన్సెప్ట్. కానీ అలాగే రావణాసుడికి శాపాలు ఉన్నాయి, నలకుబేరుడితో శాపం ఉంది, బ్రహ్మగారితో శాపం ఉంది. అందుకని ఒక అమ్మాయిని తనకిష్టం లేకుండా బలాత్కరిస్తే నీ తల 1000 చెక్కలు అవుతుంది అని బ్రహ్మగారు శాపం పెట్టారు, నలకుబేరుడు శాపం పెట్టాడు. అందుకని సీతమ్మని ఏమీ చేయలేదా తప్ప సీతమ్మని ఏది చెయ్యకుండా ఉండాలి అన్న ఉద్దేశం అయితే లేదు రావణాసుడికి. ఆఖరికి మినిస్టర్స్ కూడా చెప్తారు, రావణాసురా నువ్వు జస్ట్ గో అండ్ ఎంజాయ్, విల్ టేక్ కేర్ అని. అంటే నాకు అది తెలియదు అనుకుంటున్నావా, నా తల 1000 చెక్కలు అవుతుంది, నాకు ఎన్ని శాపాలు ఉన్నాయి, సో నేను చెయ్యలేను, సో ఏదో రకంగా నయానో భయానో నాకు ఒప్పించండి అని అన్నాడు. 10 తలకాయలు ఉన్నాయా లేవు? 10 తలకాయలు ఉన్నాయి, ఉంటే మాత్రం 10 తలకాయలు ఉన్నాయా, 10 తలకాయలు ఆలోచించే అంత ఆలోచన బ్రెయిన్ పవర్ కింద ఈ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఎన్ని తలకాయలు ఉన్నదని ఇంపార్టెంట్ కాదండి, ఆ తలకాయలు ఎలా యూజ్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. 10 తలకాయలు చెడ్డదానికే యూజ్ చేసామంటే వాడి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఒక తల ఉండి మంచిగా ఆలోచిస్తే ప్రయోజనం ఉంది. అదే మనకి రాముడి నుంచి రావణాసుడి నుంచి నేర్చుకోవాల్సింది. ఎంత నేర్చుకున్నాము, ఎంత ఇంటలెక్చువల్ ఎబిలిటీ పెంచుకున్నాము అన్నది కాదు, ఆ ఇంటలెక్చువల్ ఎబిలిటీని దేనికి ఉపయోగపడుతున్నది అని ఇంపార్టెంట్. సో రావణాసుడు 10 తలల బుద్ధి పక్కన వాడిని ఎలా నాశనం చేయాలి, వాడి నుంచి ఏం లాక్కోవాలి అన్న మీద దృష్టి ఉంది.
రాముడికి ఒక తలకాయ ఉన్నా తనకి ఏది ఉన్నా 10 మందితో పంచుకోవాలి అని అనుకున్నాడు. మనకి ఏది ఆదర్శం అన్నది ఈ బుక్ లో ఏ టు జెడ్ అంటే ఏ అంటే ఆల్ఫాబెటికల్ గా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ అంటే దాన్ని ఒక ఆస్ట్రాలజీగా ఏ అక్షరం తోటి ఏంటి, బి అక్షరం తోటి ఏంటి. కానీ ఇక్కడ మీరు చెప్పిన దాని ఏ టు జెడ్ కి సంబంధించి అసలు మీరు ఆలోచించింది ఇది కాదు అని మాకు చెప్తున్నారు. అంటే ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? జనరల్ గా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ నేర్చుకోవాల్సింది ఏ ఫర్ యాపిల్ అని కాదు, ఏ ఫర్ అఫబిలిటీ. 10 మందితో కలవడం నేర్చుకో, నీ ఇంట్లో వాచ్మెన్ ని గౌరవించడం నేర్చుకో, మీ ఇంటికి వచ్చే పని మనిషిని గౌరవించడం నేర్చుకో. ఇది అఫబిలిటీ. నెక్స్ట్ బి బ్రేవ్. కష్టం నష్టం అనేది లైఫ్ లో వస్తూ పోతూ ఉంటాయి, దాని నుంచి నిలదొక్కుకోవాలి అని బి బ్రేవ్. సి కమ్యూనికేషన్ స్కిల్స్. మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. మనం మాట్లాడే మాట తీరు మంచిగా ఉంటే కత్తెత్తిన శత్రువుడు కూడా ఆగిపోతాడంట. అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి. డి డెసిషన్ మేకింగ్. పొద్దున్న లేస్తే లైఫ్ లో ఏ కెరియర్ తీసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, వీడితో ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా అని ప్రతిదీ డెసిషన్. అలాంటి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఎలాగా. డి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ప్రతిదీ ఏదైనా ఆవేశంతో చేసేసారండి, తెలియలేదు, ఆవేశంలో హత్య చేసేసారంటే ఒప్పుకుంటారా? ఆవేశం అనర్థదాయకం. కాబట్టి నీ ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎఫ్ ఫోకస్. ఏదైనా నేర్చుకుంటే ఫోకస్ తో నేర్చుకోవడం. అలా మనకి జెడ్ కి 26 స్కిల్స్ కి మనం 26 ఆల్ఫాబెట్స్ ని చూస్ చేసుకొని అలా ఏ టు జెడ్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ రామాయణాన్ని తపస్వి అని తీసుకొని వచ్చామండి. ఇది చాలా అపురూపంగా పెంచాం, వారి కష్టం రాకుండా చూసుకున్నాం అనేసి. ఒకటి కాదు అంటే పుట్టిన దగ్గర నుండి వారికి ఇప్పుడు ఏదైతే సమస్యని వారు అనుభవిస్తున్నారో ప్రతి డేని కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఆనాడు అలా చేస్తుంటే బాగుంది, ఈనాడు ఇలా తెలియజేస్తుంటే బాగుంది, నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మనం జీ అంటే గ్రాటిట్యూడ్ అని నేర్పించకపోతే ఎందుకు గుర్తుపెట్టుకుంటాడు చెప్పండి? నాకు అన్ని చేస్తున్నారు, వాళ్ళు చేయాలి కాబట్టి చేస్తున్నారు, ఇది వాళ్ళ బాధ్యత అంటాడు అన్నారు. అలా ఇప్పుడు క్వశ్చన్స్ కూడా అలాంటప్పుడు ఎందుకు కన్నాం, నిన్ను కనమని అడిగామా అని కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. నిన్న ఏమైనా మమ్మల్ని కనమని అడిగామా? ఎస్. సో మనకి రామాయణంలోనే వీటన్నింటికి సమాధానాలు ఉన్నాయండి. సో మా రీసెర్చ్ 12 years నుంచి స్టార్ట్ అయింది. సో రామాయణం మీద అన్ని యాంగిల్స్ తీసుకురావాలి, మినిమం 18 books రాయాలి మేము వెళ్ళిపోయే లోపల అన్నది మా కోరిక. సో ఫస్ట్ తవాస్ని ఇంగ్లీష్ లో తీసుకొచ్చాం, తర్వాత దాన్నే తెలుగులోకి తీసుకొచ్చాం, తర్వాత మనస్వి సుందరకాండ మీద బేస్ అయ్యి లీడర్షిప్ లెసన్స్. హనుమంతుల వారు జర్నీ స్టార్ట్ చేసి లంకకెళ్ళి లంక సెర్చ్ అయిపోయి తిరిగి వచ్చేంత వరకు ఒక లీడర్ గా ఆయన ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, అవి మన లైఫ్ లో ఎదురైతే మనం ఎలా ఫేస్ చేయాలి అని ఒక గోల్ ఓరియంటెడ్ అప్రోచ్ లో సుందరకాండ ఆర్ట్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్ అని తీసుకొని వచ్చాం. తర్వాత తపస్వి అని చెప్పేసి ఏ టు జెడ్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ స్కిల్స్ ఫ్రమ్ రామాయణ. దీని తర్వాత వైదేహి అని తపస్వి మనస్వి తపస్వి. దీని తర్వాత వైదేహి అని కూడా తీసుకుని వచ్చాం. వైదేహి ఫోకసింగ్ ఆన్ విమెన్ క్యారెక్టర్స్. మీరు ఇందాక అన్నారు కదా రాముడు సీతను అనుమానించాడా అని, దానికి క్లియర్ గా మనం ఆన్సర్ ఇచ్చాం. రాముడు సీతమ్మని ఎంతలా ప్రేమించాడు. ఓకే, అది అగ్ని పరీక్ష కాదు, అగ్ని ప్రవేశము అని. అండ్ రామాయణంలో కనిపించే ప్రతి క్యారెక్టర్, అహల్య గురించి, సుమిత్ర, తార, త్రిజట, చిన్న క్యారెక్టర్స్ నుంచి పెద్ద క్యారెక్టర్ వరకు అందరి గురించి చాలా డీటెయిల్డ్ గా మనం వైదేహికి ఇచ్చాం. ఫెమినిజం అని అంటే మాట్లాడతాం, బట్ వాట్ ఈస్ ట్రూ ఫెమినిజం అన్నది మనం ఆ బుక్ లో ఇవ్వడం జరిగింది. సో వైదేహి. ఆ తర్వాత మనం ఫ్యూచర్ లో రామరాజ్య ఇంకా రిలీజ్ కాబోతోంది అడ్మినిస్ట్రేషన్ పర్స్పెక్టివ్ లో. ఇంకా అలా చాలా బుక్స్ ప్లాన్ చేస్తున్నాం. అంటే ఒక 4 రోజులు 5 రోజులు చదివేసి వదిలేసేది కాదు రామాయణం. చిన్న పిల్లలైనా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద పరిశోధన చేయాలి, దాని గురించి ఏదైనా తెలుసుకోవాలి అన్న ఉత్సుకతను పెంపొందించాలి. అందుకే మన బుక్స్ ఇక్కడ అన్నీ కూడా స్కూల్స్, కాలేజెస్ వీళ్ళని మనం ఫోకస్ చేస్తున్నాం. సో మన వారధి ప్రోగ్రామ్ ఏంటి, అంతకుముందు శంఖారావంలో కానీ ఇప్పుడు శంఖారావం తర్వాత వారధి. స్టూడెంట్స్ ఇస్ అవర్ ఫోకస్. సో స్టూడెంట్స్లో ఈ విలువలను తీసుకురావాలి అండ్ వీళ్ళకి రామాయణంలోని వివిధ కోణాలను పరిచయం చేయాలి అన్నది మన ఐడియా. ఎస్ మ్యామ్, నిజంగా మంచి ఆలోచన. అంటే రామాయణం అనేసరికి మీరు అనేటట్టు మూవీలో చూసాం, స్టోరీస్ విన్నాం. రాముడు వేటకి వెళ్ళారు, అడవికి వెళ్ళారు, అక్కడ వనవాసం, తర్వాత ఆంజనేయ స్వామి, తర్వాత రాముడు సీత కలిసిపోయారు, లవకుశలం. కానీ ఇక్కడికి వచ్చి అంటే వాల్మీకి రీసెర్చ్ సెంటర్కి వచ్చిన తర్వాత అసలు అంటే
మనకి తెలిసింది, తెలియాల్సింది సముద్రం అంతా, తెలిసింది నీటి బొట్టు నీటి బొట్టు కూడా కాదు. అసలు లేదనమాట. ఇసుక రేణువులో ఇంకా లోపల ఇంకా తక్కువ అనమాట. సో నాకైతే అంటే ఇంకా తెలుసుకోవాలి. ఎందుకంటే మన జీవన విధానం అంతా కూడా మొత్తం మారిపోయింది, పొల్యూట్ అయిపోయింది. సో రాముడి కష్టాలు, ఆయన ఎదుర్కొన్న సమస్యలు, దానికి ఆయన సొల్యూషన్ ఏ విధంగా చూసేవారు, సో అతనితో పాటు ఉన్న ప్రజల్ని ఎలా సంరక్షించుకునేవాడు. సో ఇక్కడైతే ఒక మంచి సొల్యూషన్ దొరికిందండి. నమస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.